సిఎస్ఎస్ నేర్చుకుంటే వెబ్ డెవలప్మెంట్ సైడ్ మనం ఈ విధంగా టెంప్లెట్స్ అని ప్రాజెక్ట్స్ అని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఈమెయిల్ పాస్వర్డ్ సైన్ ఇన్ అండ్ ఇది చూసారు సౌండ్ ఆఫ్ సైలెన్స్ అనేది ఆ మ్యూజిక్ ప్లేయర్ లాగా అండ్ ఫోటో ప్లేయర్ ఎమోజీస్ తయారు చేసుకోవడం మనం మనిషిని వచ్చినట్టు. ఇట్లాంటి ఎమోజీ మనకి ఎక్కడ దొరకడం, కానీ సిఎస్ఎస్ క్రియేట్ చేస్తారు. ఇది ఎట్లాగో పర్సన్కి పైన ఎట్లాగా ఫేస్ రియాక్షన్స్ ఎట్లా వచ్చేయండి మెసేజ్ టైప్స్లో ఇక్కడ బటన్స్ చూడండి, బయట బటన్స్ ఇలా అన్ని టైప్ చేసుకోవచ్చు. అండ్ ఇది కొన్ని వెబ్సైట్లు ఇట్లా చెక్ బటన్ చేసుకోమంటారు అంటే ఈ విధంగా ప్యాటర్న్ కూడా సిఎస్ఎస్తో చేసుకోవచ్చు. అట్లాగా లాస్ట్కి యూట్యూబ్ ఇది అబ్జర్వ్ చేశారా, యూట్యూబ్ వెబ్సైట్ కూడా సిఎస్ఎస్ HTML క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వెబ్సైట్ నార్మల్ వెబ్సైట్ యాప్ స్టోర్ అనుకుంటా, గేమ్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా యాప్ స్టోర్. ఇట్లా సిఎస్ఎస్ మన క్రియేటివిటీ బట్టి ఇలా చేసుకోవచ్చు. కంప్లీట్ సిఎస్ఎస్ వస్తే అడ్వాన్స్ లెవెల్ కూడా. ఇప్పుడు ఫస్ట్ సిఎస్ఎస్లో సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఇది చూడండి. H1 ట్యాగ్ అనేది HTMLలో ఉంటుంది. HTML నుంచి డైరెక్ట్ కాల్ చేసి H1ని ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి బిట్వీన్లో మనకి ఏంటి కోడ్ అని రాసుకోవాలి. దీని వీటి ప్రాపర్టీ అంటాడు, దీని వాల్యూ అంటాడు. మనం మొన్నదాకా ఏం చెప్పుకున్నాం, కీ వాల్యూ అనుకున్నాం. ఇది కీ, ఇది వాల్యూ అనుకున్నాం కదా. కానీ వీడు ఎట్లా చెప్తున్నాడంటే దాని ప్రాపర్టీ అంటాడు, దీని వాల్యూ అంటాడు. ఇట్లా డైరెక్ట్ పీ ట్యాగ్ అన్ని HTML నుంచి కాల్ చేసుకోవాలి. HTML నుంచి కాల్ చేసుకుని ఈ విధంగా ఉంటుంది సిఎస్ఎస్ సింటాక్స్. ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెనింగ్ క్లోజింగ్, మధ్యలో మనకి సిఎస్ఎస్ ఉంటుంది మనకి. ఇది సింటాక్స్. అయితే ఎట్లా యూజ్ చేయాలంటే సిఎస్ఎస్లో మనకి 3 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్, సెకండ్ వన్ ఇంటర్నల్ సిఎస్ఎస్, థర్డ్ వన్ ఇన్లైన్ సిఎస్ఎస్. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే ఏం లేదండి, మనకి ఇక్కడ HTML ఉంది కదా, HTML హెడ్ ట్యాగ్లో మన లింక్ తీసుకుంటాం. ఆ లింక్ ట్యాగ్ తీసుకుని రీల్ స్టైల్స్ హెచ్ఎఫర్ సిఎస్ఎస్ లింక్ ఇచ్చి ఏ టైప్ లింక్ ఇచ్చాం సిఎస్ఎస్కి ఇచ్చామని ఇస్తాం కదండి. ఈ కోడింగ్ని ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటారు. ఇట్లా కాల్ చేసుకుంటాం. ఎక్స్టర్నల్ ఎందుకంటున్నామంటే ఇక్కడ మన లింక్ ఇచ్చి సిఎస్ఎస్లో మనం కోడింగ్ చేసుకుంటాం. సపోజ్ ఎట్లాగా ఇది ఏమున్నాయి, H1 ఉంది, P ఉంది. ఓకే, H1 కాల్ చేసుకున్నాను. సింటాక్స్ చెప్పాను ఎట్లా ఉంది సిఎస్ఎస్కి. 2 ఫ్లవర్ ఏంటి ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ అవుతే మధ్యలో కోడ్ రాసుకోవాలి. కలర్ ఇచ్చినాం. ఇట్లా మనం లింక్ ఇక్కడ ఇచ్చి సిఎస్ఎస్ని వేరే ఫైల్కి సిఎస్ఎస్ ఫైల్ ఓపెన్ చేసి దాంట్లో మన సిఎస్ఎస్ రాసుకుంటే ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. అవునా కదా, చూడండి కలర్ ఏమి ఇచ్చాను. ఓకే, టైల్స్. ఓకే, చూసారు రెడ్ కలర్ వచ్చింది. నేను ఇక్కడ ఏం చేయలేదు, ఇక్కడ నేను సిఎస్ఎస్ చేశానండి కోడింగ్లో. జస్ట్ HTML ఇది, సిఎస్ఎస్ వేరే ఫైల్లో చేశాను కాబట్టి ఇలా లింక్ ఇచ్చే ప్యాటర్న్ ఏమంటారంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటారు. అదే ఇప్పుడు ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే HTMLలో స్టైల్స్ అండ్ ట్యాగ్ ఉంటుంది. చూపిస్తాను, ఇదిగోండి స్టైల్ అని. ఎట్లా అంటే హెడర్ పార్ట్లో ఇక లింక్ ఇచ్చాం. ఓకే,
ఎందుకు ఎక్స్టర్నల్ ఇప్పుడు అదే మీరు లింక్ ఇవ్వకుండా స్టైల్ ట్యాగ్ తీసుకొని ఈ స్టైల్ ట్యాగ్లో మీరు సిఎస్ఎస్ మొత్తం రాసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏదైతే రాసుకుంటున్నారో ప్యాటర్న్ సిఎస్ఎస్ సింటాక్స్ ఆ ఫార్మాట్ మొత్తం ఇక్కడ రాసుకోవచ్చు. అది ఏ ట్యాగ్లో రాసుకోవచ్చు? బిట్వీన్ స్టైల్ ట్యాగ్లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్టైల్ ట్యాగ్లో రాసుకోవచ్చు. వీటిని ఏమంటారంటే ఇంటర్నల్ స్టైల్ ఏంటి సిఎస్ఎస్ అంటారు. చూడండి ఇక్కడ నేను సిఎస్ఎస్ మార్చేస్తాను, రిమూవ్ చేస్తాను. బోత్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ రెండు ఇస్తాం కదా మనం, ఒకటి తీసేద్దాం. చేంజ్ అవుతుంది చూసారా కలర్స్ పక్కన టాస్క్ అని నేమ్ చేంజ్ అవుతుంది కదా అట్లానే. ఇట్లా మీరు హెడ్ ట్యాగ్లోనే ఇంటర్నల్ ఇవ్వచ్చు, ఎక్స్టర్నల్ ఇవ్వచ్చు. ఎందుకు మీకు హెడ్ ట్యాగ్ అని చెప్తున్నారంటే టాట్ టైప్ ఉంది సిఎస్ఎస్లో, ఆ టాట్ టైప్ అనేది హెడ్లో ఇవ్వమని. హెడ్ ట్యాగ్లో ఏం చేసుకుంటామంటే ఇంటర్నల్ సిఎస్ఎస్ ఇవ్వచ్చు, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కూడా ఇవ్వచ్చు. స్టైల్ ట్యాగ్ యూజ్ చేశారు ఇంటర్నల్, ఎక్స్టర్నల్ నుంచి లింక్ ఇచ్చేస్తాను డైరెక్ట్గా సిఎస్ఎస్ ఫైల్కి. కానీ ఎక్స్టర్నల్ ఇప్పుడు ఇంటర్నల్ ఏంటంటే ఇప్పుడు మన బాడీ చూడండి, బాడీలో మనకి కంటెంట్ ఇది మొత్తం H1 నుంచి ఇక్కడ వరకు మొత్తం అంతా కంటెంట్. కంటెంట్కి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇంటర్నల్ సిఎస్ఎస్ కదా, ఎటువంటి లింక్ అప్లై చేయం, ఎటువంటి ఎక్స్టర్నల్ స్టైల్ ట్యాగ్ యూజ్ చేయం. ఏం యూజ్ చేయకుండా అవి రిమూవ్ చేస్తాను. ఏం యూజ్ చేయకుండా ఎట్లాగంటే ఇంటర్నల్ అంటే సపోజ్ పీ ట్యాగ్ అని చూసారా, పీ ఆఫ్టర్ మన స్పేస్ ఇచ్చి ఏమో రాసిన అన్ని యాట్రిబ్యూట్స్ అంటారు. మీకు ఆల్రెడీ HTML XML కూడా చెప్పాను యాట్రిబ్యూట్స్ అని. అట్లాగా యాట్రిబ్యూట్స్ ఫార్మెట్లో స్టైల్ అని ఇచ్చి రాసుకోవాలి సిఎస్ఎస్. నేషనల్ సిఎస్ఎస్ ఇంటర్నల్ సిఎస్ఎస్ స్టైల్ అని ఇచ్చి కలర్ బ్లూ. ఓకే, చూసారా కలర్ బ్లూ వచ్చింది. ఎక్కడ రాసుకున్నాం మనం? డైరెక్ట్ పీ ట్యాగ్లో యాట్రిబ్యూట్స్లో రాసేసుకున్నాం సిఎస్ఎస్ స్టైల్. అది కూడా ఏ ట్యాగ్ యూజ్ చేసి స్టైల్ అని. అదే ఇక్కడ నేను ఇంకో దానికి స్టైల్ అని ఇచ్చి బోర్డర్ మన బోర్డర్ అని చెప్పి సిఎస్ఎస్ రాస్తాను. మీకు సిఎస్ఎస్ ఎట్లా రాయాలి తెలియదు కదా అని చెప్తాను. నార్మల్గా ఎట్లా రాయాలని చెప్తాను. చూసారా బోర్డర్ ఎట్లా వచ్చింది నాదండి, చూసారా ఇక్కడ దిస్ ఇస్ టాస్క్కి సరౌండింగ్ మనకి బోర్డర్ అని అప్లై చేసాం, బాక్స్ లా వచ్చింది. అది ఎట్లా తీసుకున్నాం మనం? ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ రాయలేదు, ఇంటర్నల్ సిఎస్ఎస్ స్టైల్ ట్యాగ్లో రాయలేదు. జస్ట్ మనం ఏంటి రాస్తామంటే బాడీ ట్యాగ్లో ట్యాగ్స్కి యాట్రిబ్యూట్ ఫార్మెట్లో స్టైల్ అని పెట్టేసి రాసుకున్నాం సిఎస్ఎస్. ఇట్లా 3 వేస్ ఉంటాయి మన సిఎస్ఎస్. మనకి క్లయింట్ ఏ వేస్లో ఫాలో అవ్వమంటే ఆ వేలో ఫాలో అయిపోవాలి సిఎస్ఎస్. ఇప్పుడు దా మనకు జరిగిన ప్రాజెక్టులు అన్నింటిలో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఇచ్చామన్నాడు, ఇట్లా ఫైల్లో క్రియేట్ చేసి రాసుకోమన్నాడు.
ఆ ఫైల్ లింక్ ఇక్కడ మన లింక్ అని చెప్పి ఈ సిఎస్ఎస్. ఓకే, డిఫాల్ట్ లింక్ అని కాదండి, ప్రాజెక్ట్ క్లయింట్ ఇప్పుడు ఇది తీసుకోమని చెప్పాడు, వాడు ఎట్లా తీసుకోమని చెప్పినా ఇంటర్నల్ తీసుకోమన్నప్పుడు ఎట్లా తీసుకోవాలి, వాడు ఎక్స్టర్నల్ తీసుకోమన్నప్పుడు ఎట్లా తీసుకోవాలి. కానీ ఇప్పుడు దాకా వాడు ఏం చెప్పాడంటే ఈ కంపెనీ క్లయింట్, వేరే కంపెనీ కాదండి, ఓన్లీ ఈ కంపెనీ క్లయింట్ మాత్రమే ఎక్స్టర్నల్ లింక్ తీసుకోమని చెప్పాడు. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క నీడ్ ఉంటుంది కదా, అంటే ప్రాజెక్టులకు తగ్గట్టు చేంజెస్ అవుతాయి కదా. సో ఈ 3 ways ఉంటాయి. ఓకే, యాట్రిబ్యూట్లా తీసుకుంటున్నాం పీ ట్యాగ్లో, వీటిని ఇన్లైన్ అంటారు. ఇన్లైన్ ఇంటర్నల్ అంటే ఇక్కడ స్టైల్ ట్యాగ్, ఎక్స్టర్నల్ అంటే లింక్, మొత్తం అన్ని హెడ్లో వస్తాయి, ఇంటర్నల్లో ఎక్స్టర్నల్లో, ఇన్లైన్ యాట్రిబ్యూట్లో వస్తాయి. ఓకే, నెక్స్ట్ సిఎస్ఎస్ కామెంట్స్ ఎట్లా పెట్టాలి అంటాను. కామెంట్స్ ఎట్లా పెట్టాలంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్కి వెళ్ళిపోదాం అండి. నేను ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ చెప్తాను, ఇది యూజ్ చేసుకుని. ఓకే, దీన్ని మొత్తం తీసేస్తాను, ఇంటర్నల్గా తీసేస్తున్నాను, ఓన్లీ ఎక్స్టర్నల్ యూజ్ చేస్తున్నాను. సిఎస్ఎస్లో H1 తీసుకుని కలర్ అని చెప్పి ఇట్లా తీసుకుంది. నెక్స్ట్ మనకి ఎక్కడైనా ఇట్లా తీసుకొని ఇలా వదిలేస్తే మనకి ఇక్కడ చూసారా పైన మనకి ఇది కరెక్ట్గా తీసుకున్నాం, పైన మనకి ఇట్లా లీవ్ చేయకూడదు. దీన్ని మన కామెంట్లో పెట్టుకోవాలనుకుంటుంటే అట్లా అంటే సిఎస్ఎస్ కామెంట్ ఫార్మేట్లో // సంథింగ్ మీరు ఏ నేమ్ అయినా అది నేమ్ రాసుకోవచ్చు. రాసుకొని మళ్ళీ స్టార్ ఇచ్చి క్లోజ్ చేయాలి కామెంట్ ఎట్లాగా. అదే మీరు కామెంట్ని ఈ కోడింగ్ ఉండదు చూసారు సిఎస్ఎస్ కోడ్, ఇది మొత్తం కామెంట్లో పెట్టాలంటే ఫస్ట్కి వెళ్ళిపోండి, // ఇవ్వండి, స్టార్ ఇవ్వండి. ఈ కోడ్ మొత్తం అయిపోయిన తర్వాత మొత్తానికి కామెంట్ ఇవ్వాలి కదా, లాస్ట్లో రివర్స్ ప్యాటర్న్ స్టార్ స్లాష్. ఇదేనా ఒక్కొక్క కోడ్కి అప్లై అవుద్దండి, వేరే వాటికి అప్లై అవ్వాలనుకుంటా. అప్లై అవుతుంది కదా ఉంటుంది. ఓకే, అప్లై అయ్యింది. అర్థమైందండి, ఇక్కడ // స్టార్ ఇచ్చాము కాబట్టి కామెంట్ సెక్షన్ మొత్తం అంటే గ్రీన్ వచ్చింది. అదే ఇక్కడ స్టార్ తీసేసి ఓన్లీ 1 ఇస్తే ఇది చూసే కలర్ వచ్చింది, ఫార్మేట్ కలర్ అని చెప్పి వెంటనే వాటిలో వచ్చింది చూసారా ఫార్మేట్. కామెంట్స్ ఎట్లా యూజ్ చేసుకోవాలి సిఎస్ఎస్లో లాస్ట్లో మెల్లి స్లాష్ ఇచ్చి రివర్స్ ప్యాటర్న్, ఇది కామెంట్స్ ఎట్లా తీసుకోవాలి సిఎస్ఎస్. క్లియర్ అండి, కామెంట్లో పెట్టేద్దాం, ఇట్లా తీసుకోవాలి.
సిఎస్ఎస్ కలర్ ప్యాటర్న్ చెప్తాను చూడండి. ఫస్ట్ కలర్ ట్యాగ్ గురించి, కలర్ అంటారు, కీ ఉంది కదండి కలర్, వీటిని కీస్ అంటారు. వీటిని ఏంటంటారని చెప్పాను మీకు. కలర్ ప్రాపర్టీ అని చెప్తాను, వాటిని ప్రాపర్టీస్ అంటారు. అదే ప్రాపర్టీ, ఓకే, ఒకదాని ప్రాపర్టీ అంటారు, సో మెనీ థింగ్స్ అంటే ప్రాపర్టీస్ అంటారు. అది ఇప్పుడు ఎట్లా అంటే కలర్ కోడింగ్ ఎట్లా అంటే సపోజ్ మనకి ఇక్కడ ఏముంది, పీ ట్యాగ్ ఉంటుంది, పీ ట్యాగ్ తీసుకున్నాం, డైరెక్ట్ పీ కాల్ చేసి ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చి ఓపెనింగ్ క్లోజింగ్ ఇచ్చి కలర్కి కలర్నే రాయాలి. ఇక్కడ కూడా ప్రాపర్టీ వచ్చి కలర్ రాసిన సింటాక్స్ అట్లా అని చెప్పాను కదా మీకు. సింటాక్స్ ఈ విధంగా ఉంటుందని, మధ్యలో ప్రాపర్టీ వచ్చిందట, కాలన్ వచ్చిందట, వాల్యూ రాసుకున్న తర్వాత సెమీ కాలన్తో ఎండ్ చేయాలి. ఇది సింటాక్స్. ఫస్ట్లో చూపించాను కదా, అట్లానే సింటాక్స్. ప్రాపర్టీ రాసుకున్నాం కదా, మనకి ఏం కావాలో ప్రాపర్టీ, మనం ఏం తీసుకోవాలనుకున్నాం, కలర్ అని తీసుకోవాలనుకున్నాం, సో కలర్ అని ప్రాపర్టీ రాసుకున్నాం, కాలన్ ఇచ్చాను. ఇప్పుడు ఇన్ని కలర్స్ ఉన్నాయి చూడండి, విజువల్ స్టూడియోలో అయితే మనకి ఇన్ని కలర్స్ చూపిస్తారు. అదే మీరు నోట్ ప్యాడ్లో చేసినా, వేరే వేరే ఎడిటర్లో చేసినా చూపించరు, మీరు మాన్యువల్గా తీసుకోవాలి. ఇది ఇన్ని కలర్స్లో వేరే ఒక కలర్ సెలెక్ట్ చేయండి, తీసుకుని లాస్ట్ సెమీ కాలమ్ ఇవ్వాలి, పక్క ఇవ్వాలి. సెమీ ఏంటి కాలమ్ ఇవ్వకపోతే, సెమీ కాలమ్ ఇవ్వకపోతే మీకు అదే చూపిస్తుంది, అది అప్లై అవ్వదు మీకు. చూడండి అన్ని బ్లూగా అప్లై అయిపోయినాయి కదా. కలర్ చేంజ్ చేస్తాను అంటే ఓకే కదా. ఎట్లా తీసుకోవాలి కలర్ ప్యాటర్న్, ఈ విధంగా తీసుకోవచ్చు కలర్స్. ఇది ఫస్ట్ వే. ఫస్ట్ బేసిక్ వే ఏంటంటే కలర్స్ అని ఎట్లా తీసుకుంటారు. ఫస్ట్ బేసిక్ వే అయితే నెక్స్ట్ సరే బ్యాక్గ్రౌండ్ కలర్ ఎట్లా తీసుకోవాలంటే, నెక్స్ట్ ప్యాటర్న్ కలర్కి బ్యాక్గ్రౌండ్ మొత్తం కలర్ రావడానికి ఎట్లా ఇది ఒకటి ఉంది ప్రాపర్టీ. మీరు చూసారు కామెంట్స్ ఎట్లా యూజ్ చేసుకోవాలి ఏంటని చెప్పాను మీకు. ఇక్కడ ఈ పప్పు ఫైల్ వీళ్ళు బాడీ పార్ట్ చేస్తున్నాను కాబట్టి బాడీ అని చెప్పి కామెంట్ తీసుకుని బాడీకి కావాల్సిన కోడ్ మొత్తం ఇక్కడ రాసుకున్నారు. నేను చూసారంటే మీకు చెప్పాను కదా కామెంట్స్ అని చెప్పి, బాడీ పార్ట్కి బాడీ అని తీసుకుని కామెంట్, వాటి యొక్క కోడింగ్ లైన్స్ మొత్తం రాసుకున్నాడు ఈ సిఎస్ఎస్. నెక్స్ట్ ఫ్రంట్ మ్యాటర్ కోడ్ ఏంటి కామెంట్స్ తీసుకున్నాడు. అంటే ఇలా ఏంటి కామెంట్స్ తీసుకున్నాడంటే, ఇటు ఫ్రంట్ మ్యాటర్ ఎటు బ్యాక్ మ్యాటర్ తెలియకుండా కలిపి రాసుకుంటాం కదండి. కాబట్టి ఎట్టుకుంటాం ఎక్కడ ఫ్రంట్ మ్యాటర్ కోడింగ్ ఉంది, ఎక్కడ బ్యాక్ మ్యాటర్ కోడింగ్ ఉంది, బాడీ మ్యాటర్ కోడింగ్ ఉంది. ఇట్లా ఎత్తుకోకుండా ఇట్లా కామెంట్స్ యూజ్ చేసి మెన్షన్ చేసుకున్నాడు. ఇది మొత్తం ఫ్రంట్ మ్యాటర్ అంటే చూసే వాళ్ళకి అర్థం అవ్వాలి క్లయింట్కి. అందుకే ఆ విధంగా తీసుకున్నాడు కామెంట్స్ మొత్తం ఫ్రంట్ మ్యాటర్. డౌట్ వచ్చింది ఇట్లా పెట్టుకున్నాడు ఫాంట్ వేరియంట్స్ అని కామెంట్ సెక్షన్లో. కామెంట్స్ ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు ప్రాజెక్ట్కి. అది వదిలేండి. నెక్స్ట్ కలర్స్లో చెప్పాను కదా, కలర్ అంటే టెక్స్ట్ అప్లై అవుద్ది, బ్యాక్గ్రౌండ్ అప్లై అవుద్ది. ఇప్పుడు కలర్స్లో మీరు వాల్యూస్ చూసారా, వైట్ అని తీసుకున్నారు, ఇక్కడ గ్రీన్ అని తీసుకున్నారు. ఇందులో కూడా మనకి టైప్స్ ఉంటాయి. ఆర్జీబీ ప్యాటర్న్ ఒకటి టైప్స్ ఏంటంటే, ఆర్జీబీ ప్యాటర్న్ ఒకటి, ఎక్సా వాల్యూ ప్యాటర్న్ ఒకటి, ఎక్సా వాల్యూ ప్యాటర్న్ ఒకటి, మరి ఎస్ఎల్ వాల్యూ ప్యాటర్న్ ఒకటి.
3 ప్యాటర్న్స్ ఉంటాయి. ఆర్జీబీ ప్యాటర్న్ ఎట్లా అంటే ఆర్జీబీ ప్యాటర్న్కి మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఆర్జీబీ అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి ఇందులో మీరు కలర్ కోడింగ్ అని రాయాలి. ఆర్జీబీ ప్యాటర్న్ మీరు గుర్తుపెట్టుకో అవసరం. జస్ట్ గూగుల్లోకి వెళ్తారా, ఆర్జీబీ కలర్ పిక్కర్ అని టైప్ చేయండి, ఇట్లా వస్తుంది. ఇక్కడ వాల్యూస్ చూసారా, ఎక్సే వాల్యూ ఇక్కడే ఉంది, ఆర్జీబీ వాల్యూ ఇక్కడ ఉంది, రిమైనింగ్ ఇవన్నీ కొత్తగా ఉన్నాయి. ఇవి మనం సిఎస్ఎస్లో యూజ్ చేయం, హెచ్ఎస్ఎల్ ఒకటే యూజ్ చేస్తాం, అంటే 1 ఎక్సా ఆర్జీబీ. ఇక సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు చూడండి, బ్రైట్నెస్ ఎలా ఉండాలి, డార్క్నెస్ అట్లా ఉండాలి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద పాడుతూ మూవ్ చేసుకొని మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని డార్క్నెస్ అంట, బ్రైట్నెస్ అంట, టిక్గా ఉండాలి, తిన్నగా ఉండాలి అట్లా చూసుకొని ఇక మీకు ఏ వాల్యూ కావాలి, ఎక్సా కావాలి, ఆర్జీబీ కావాలి. మనకి ఆర్జీబీ చేస్తున్నాము, మనకి ఈ వాల్యూ కావాలి. కాపీ చేసుకున్నాను, ఈ బిట్వీన్ బ్రాకెట్స్లో పేస్ట్ చేశాను. చేంజ్ అయిపోయినాయి కదా. ఫస్ట్ మనకి వైట్ కలర్లో ఉండాలి, గ్రీన్ కలర్లో వచ్చినాయి. ఇక్కడ ఆర్జీబీ పెడదాం. అరే మీరు విజువల్ స్టూడియో వాడితే యూజ్ ఏంటో తెలుసా అండి? మీరు ఎట్లాగా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి కాపీ పేస్ట్ చేయకుండా విజువల్ స్టూడియోలో స్పెషాలిటీ ఏంటంటే మీకు గ్రీన్ వచ్చింది, బాక్స్ వచ్చింది చూసారా, క్లిక్ చేయవలసిన లేదు, జస్ట్ ట్యాప్ చేయండి, ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడే చెక్ చేసుకోవచ్చు మీరు. ఇది చూసారా, ట్రాన్స్పరెంట్ ఎంత కావాలని, ట్రాన్స్పరెంట్ ఎంత కావాలి. పిఎన్జీ ఇమేజెస్ అంటే తెలుసు కదండి మీకు, పిఎన్జీ ఫార్మేట్ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ అంటే రిమూవ్ అయిపోయి వస్తే మనకి ఆ ట్రాన్స్పరెంట్ మధ్యలో ఉండాలి. ఇదే కలర్ కావాలి. ఇందాక గూగుల్లో ఎట్లా చేసాము, క్రోమ్లో అదే ఇక్కడ చేస్తున్నాం, చేసుకుని జస్ట్ వదిలేయడం అంటే ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అయిపోతుంది. కోడ్ రాసేసుకుంటారు, వాల్యూ మళ్ళీ చేంజ్ చేస్తాం చూడండి. ఓకే ఓకేనండి. ఆర్జీబీ అనేది విజువల్ స్టూడియో తీసుకుంటారు, ఆటోమేటిక్గా ఈ ఆప్షన్ ఉంటుంది, ఇన్బిల్ట్ అనమాట. మరి ఆర్జీబీకి అయితే ఇప్పుడు ఎక్సా ఉంది కదా, ఎక్సా అట్లాగా ఇందాక మీరు చెప్పినట్టే ఎక్సాకి ఈ వాల్యూ కాపీ చేసుకోండి. చేసుకున్నాను, కలర్ చేంజ్ చేద్దాం, ఇలా పెట్టి ఎక్సా కాపీ చేసా, ఇక్కడ ఆర్జీబీ మొత్తం పీకేస్తాను, పేస్ట్. ఇలా వచ్చిందండి, కానీ చాలా లైట్ ఎల్లో. ఆగండి, డార్క్గా పెంచుతాం, డార్క్. ఓకే అండి, ఇప్పుడు ఓకేనా. ఎక్సా ఎందుకంటే ముందు హ్యాష్ వస్తారు మనకి. ఇక్కడ మీకు ఎక్సా పెట్టిన తర్వాత ఇక్కడ ఆప్షన్ వచ్చింది చూసారా, మళ్ళీ విజువల్ స్టూడియోలో చూసారు మీరు, ఎక్సా ప్యాటర్న్ మళ్ళీ ఆప్షన్ వచ్చేసింది. విజువల్ స్టూడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండి. ఇక్కడ కలర్స్ అన్ని తీసుకున్నాం, ఎక్సా ఎక్కడికో తీసుకోవచ్చు. చూడండి కోడ్ చూడండి, ఇక్కడ కోడ్ చూడండి, మౌస్ కట్ట మూవ్ చేస్తున్నాను, చేంజ్ అవుతుంది అవసరం లేదు. ఇక్కడ చూడండి కోడ్ చూడండి, నెంబర్స్ మారుతున్నాయి, లెటర్స్. మనం జస్ట్ పిక్ చేసుకుని ఆటోమేటిక్గా రాసేసుకుంటా చూడండి. జస్ట్ మనం ఏం చేయాలంటే కలర్స్ అని పెట్టి యాష్ ఇచ్చామనుకోండి, సంథింగ్ 00 రాసామనుకోండి, ఇలా వదిలేయండి, బ్లాక్ 000 అంటే ఇప్పుడు ఇలా మౌస్ కర్సర్ ప్లే చేయండి దాని మీద, అప్పుడు మీకు ఈ ఆప్షన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. అప్పుడు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని చూసుకొని ట్రాన్స్పరెంట్ ఎంత కావాలి, డార్క్నెస్ ఎంత కావాలని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇదేంటి ఎక్స్ అని పెడితే ఎక్సే వాల్యూ, అదే మీరు హెచ్ఎస్ఎల్ ఉంటుంది. వీటికి ఎట్లాగంటే ఇప్పుడు వచ్చి ఎవరు యూజ్ చేయలేదండి, అందరూ మ్యాక్సిమం యూజ్ చేసిన ఆర్జీబీని ఎక్సే వాల్యూ.
హెచ్ఎస్ఎల్ ఏంటంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆర్జీబీ రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసేసి హెచ్ఎస్ఎల్ అని ఇచ్చి ఇక్కడ చూడండి సాచురేషన్ లైట్నెస్ ఎంత ఉన్న పర్సెంటేజ్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు వచ్చి ఎవరు యూజ్ చేయలేదండి. హెచ్ఎస్ఎల్ మాత్రం మీరు ఇక్కడ నుంచి క్రోమ్ నుంచి తీసుకోవాలి. ఇక పక్కే క్రోమ్ నుంచి కాపీ చేసుకుని ఏ కలర్కి ఇచ్చాం మనం? ఎల్లోకి ఇచ్చాం. ప్యాటర్న్ వదిలేయండి. ఆ ప్యాటర్న్ ఇప్పుడు వచ్చి ఎవరు యూజ్ చేయాలి, వదిలేయండి. ఆ 2 ప్యాటర్న్ ఫాలో అయిపోండి. ఏ ప్యాటర్న్స్ అని చెప్పాను? ఆర్జీబీ ఎక్స్ నార్మల్ కలర్స్ అనే నేమ్స్, ఆరెంజ్, గ్రే, బ్లూ, వైలెట్ ఇవన్నీ నేమ్స్ ఇవ్వండి. నేమ్స్ నార్మల్ తీసుకోండి. కలర్లో ఇంకో ప్యాటర్న్ చెప్పాను కానీ ఇంకో వే చెప్పాక బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పి ఇది ఎక్కడ ఎలా తీసుకోవచ్చు. నేను చెప్పాడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎట్లా తీసుకోవాలని. కలర్ అలా డిస్కస్ చేసాం కదా. కలర్ బోర్డర్స్ ఇదేంటి ఆర్జీబీ, ఇదేంటి యాస్ ఉంటే ఎక్స్ఐ, హెచ్ఎస్ఎల్ అంటే ఈ ప్యాటర్న్. 50% ట్రాన్స్పరెంట్ ఇక్కడ చూస్తున్నారా? ఏ స్టార్ట్ చేసి ట్రాన్స్పరెంట్ తీసుకున్నాడు అంటే ఇక్కడ 3 వాల్యూస్కి సెకండ్ వాల్యూ పెట్టుకున్నాడు, 4th వాల్యూ. కానీ మనకి విజువల్ స్టూడియో ఉంది కదండి, ఆటోమేటిక్గా ట్రాన్స్పరెంట్ మనకి వాడొక బారే ఇచ్చే ట్రాన్స్పరెంట్కి మనకి ఏ ఇబ్బంది లేదు. ఈ విజువల్ స్టూడియో ఇచ్చేస్తుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో మనకి ఇందులో ఫార్మాట్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇందాక చూస్తాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఈ ఫస్ట్ క్లాస్లో చెప్పాను. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఎట్లా ఉండాలి, టోటల్గా బ్యాక్గ్రౌండ్ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్లో బ్యాక్గ్రౌండ్లో సిఎస్ఎస్లో ఆ ప్రాపర్టీకి బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఉన్నాయి, ఇమేజ్ ఉంది, రిపీట్ ఉంది, అటాచ్మెంట్ ఉంది, షార్ట్ హ్యాండ్ ఉంది. ఇప్పుడు కలర్ అట్లాగా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. కలర్ అట్లా తీసుకోవాలి. ఇట్లాగా కలర్ అని చెప్పి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకుంటామైనా జరుగుద్ది. మెయిన్ కలర్ అని తీసుకోవచ్చు, ఆర్జీబీ కలర్ అని తీసుకోవచ్చు, ఎక్స్ఐ కలర్ తీసుకోవచ్చు, హెచ్ఎస్ఎల్ కలర్ వాల్యూకో తీసుకోవచ్చు. అన్ని వాల్యూస్ ఉన్నాయనుకో చెప్పాను. ఏం చేస్తాం, కలర్ అని చెప్పి మెయిన్ కలర్ తీసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్. ఓకే, ఇది బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ ఏంటి, మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే మనకి ఈ ఫైల్కి బ్యాక్గ్రౌండ్లో మన ఇమేజ్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. ఓకే, ఏ ట్యాగ్లు అప్లై చేస్తున్నాం మనం? పీ ట్యాగ్ కాదు. ఇప్పుడు పీ ట్యాగ్ ఆల్రెడీ మన బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ మన HTML ఏ ట్యాగ్స్ ఖాళీ ఉన్నాయి? H1 ఖాళీ ఉంది. సో H1 ట్యాగ్ తీసుకొని కాల్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎట్లా కాల్ చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ప్రాపర్టీ వాల్యూ ఎట్లా కాల్ చేసుకోవాలి? URL బిట్వీన్ URL బ్రాకెట్స్లో మనం కాల్ చేసుకోవాలి. అదే సింటాక్స్ నెట్లుగా వాడు అదే చెప్పాడు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ప్రాపర్టీ తీసుకొని వాల్యూలు URL పెట్టుకొని ఇది ఎట్లా కాల్ చేసుకోవాలంటే నైదర్ ఇక్కడ మీరు ఎట్లా అంటే ఫైల్ మేనేజర్లో నుంచి కాల్ చేసుకోవచ్చు, లేదా వెబ్సైట్లో ఉంటాయి కదా లింక్ ఉంటుంది కదండి HTTP అని, ఆ లింక్ యూజ్ చేసుకుని అయినా కాల్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఫైల్ మేనేజర్లో డౌన్లోడ్ చేసాం. అది
కాల్ చేస్తాను. చూసారా బ్యాక్గ్రౌండ్ వచ్చింది. టాస్క్కి వెనకన చూసారు సింబల్ వచ్చింది. అదండి తీసేసి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు టాస్క్ వెనక నేను ఉందా అండి, వైట్గా ఉంది కదా. ఇప్పుడు మన ఫోటో మన ఇమేజ్ పెడదాం. డైరెక్ట్గా కాల్ చేస్తాను చూడండి. ఇమేజ్ వచ్చింది కదండి. అది ఏ ట్యాగ్ వచ్చింది, ఓన్లీ H1 ట్యాగ్ వచ్చింది. ఇప్పుడు ఇట్లా ఇది H1 ట్యాగ్ కాకుండా బాడీ ట్యాగ్ పెడదాం. H1 ట్యాగ్ తీసేసి, అంటే మొత్తం HTML బాడీకి మొత్తం అదే ట్యాగ్ కావాలండి. చూసారా మన ఇమేజ్ ఎంత ఉందంటే జస్ట్ చూడండి, ఇలా కలర్స్ వచ్చి 4 లైన్స్ వచ్చి రెడ్, గ్రీన్, బ్లూ, పింక్ వచ్చి ఈ పక్కన 3 ఆప్షన్స్ వచ్చి వీడి పక్కన 3 ఆప్షన్స్ వచ్చినాయి అంటే. కానీ ఈ యొక్క ఇమేజ్ని వీడియో చూడండి, 1 2 3 4 5 6 7 8 ఇమేజెస్గా స్ప్లిట్ వచ్చింది. అంటే స్ప్లిట్ అవుతుంది కదా, 8 ఇమేజెస్ వచ్చినాయి సైడ్ బై సైడ్. అబ్జర్వ్ చేశారా? మనం అప్లై చేసింది ఏంటి చూడండి, టోటల్ బాడీ పెట్టిస్తాం మనం. సో మన పెట్టిన ఇమేజ్ చిన్న ఇమేజ్. ఇక్కడ బాడీ చూస్తే ఏంటి విండో సైజ్ చాలా ఎక్కువ ఉంది. అలాంటప్పుడు ఎట్లా అంటే ఒక ఇమేజెస్ అట్లాగా ఒక ఇమేజెస్ అట్లా 1 2 3 ఇమేజెస్ మనం పంపించిన దాన్ని డూప్లికేట్ తీసుకుంటారు. అట్లా 2 డూప్లికేట్లు తీసుకుంటే 6 టైమ్స్ రిపీట్ అయింది ఇమేజ్. 6 3 4 8 టైమ్స్ 8 టైమ్స్ రిపీట్ అయింది. ఓకే, ఇప్పుడు కాన్సెప్ట్ ఎందుకంటే రిపీట్ అయిన వాటికి చెప్తున్నాను. నెక్స్ట్ టాపిక్ అది రిపీట్ అయింది కదా, ఆ రిపీట్ అయిన ఫార్మేట్ని కూడా మనం ఏంటి చేంజ్ చేసుకోవచ్చు యాక్సెస్ చేసి. ఆ కీబోర్డ్ పేరే ఆ ప్రాపర్టీ పేరే ఏంటి బ్యాక్గ్రౌండ్ రిపీట్. రాస్తున్నానండి, బ్యాక్గ్రౌండ్ రిపీట్. వాల్యూ ఏమొచ్చి ఇక్కడ చూసారా, ఇక్కడ సిఎస్ఎస్లో మనకి వాడు ఇన్బుల్ట్ వాల్యూస్ అనేవి హింట్ ఇస్తారు ఇక్కడ. చూడండి, రిపీట్ ఎక్స్, రిపీట్ వైయా, నో రిపీట్. నేను ఏం చేస్తానంటే నో రిపీట్ నొక్కుతాను. నాకు ఓన్లీ 1 టైం కావాలి. 1 టైం వచ్చింది కదండి. అక్కడ నేను ఏ వాల్యూ పెట్టలేదు, డిఫాల్ట్గా డూప్లికేట్ ఇచ్చింది బ్యాక్గ్రౌండ్ టిఎస్ఎస్. నెక్స్ట్ నేను రాస్తానంటే రిపీట్ ఎక్స్ అంటే ఆరిజినల్గా వస్తుంది. ఓకే, ఆరిజినల్గా వచ్చింది. ఆరిజినల్గా లైన్ మొత్తం ఫిల్ అయిపోవాలి కదండి, అందుకని ఇక్కడ 2 టైమ్స్ డూప్లికేట్ తీసుకోండి. 1 2 డూప్లికేట్. వెర్టికల్గా వై అంటే వెర్టికల్గా మన విండో సైజ్ చాలా పెద్దది కదండి, లార్జ్ సైజ్ కదా. లార్జ్ సైజ్కి డూప్లికేట్ కావాలి కాబట్టి 4 డూప్లికేట్స్ వచ్చింది. ఓకే, రిపీటెడ్ అని పెట్టినా డిఫాల్ట్గా రిపీటెడ్ అని పెట్టకపోయినా రిపీటెడ్ అని వస్తుంది. అటు 3 ఆప్షన్స్. నెక్స్ట్ ఇంకేమన్నా రిపీటెడ్, నో రిపీటెడ్. ఓకే, నో రిపీటెడ్ తర్వాత పొజిషన్స్. రిపీట్ ఓకే కదండి, రిపీట్ అట్లా వేసుకోవాలా. మరి రిపీట్ ఏం చేద్దామంటే నో రిపీట్ పెడదాం. నో రిపీట్ నాకు 1 టైమే కావాలి. ఓకే, 1 టైం ఎందుకు పెట్టానంటే ఇప్పుడు మనకు వచ్చిన 1 టైం ఇమేజ్ని పొజిషన్స్ అదే టాప్లో వచ్చింది కదండి, ఇక్కడ టాప్ లెఫ్ట్ సైడ్ వచ్చింది మనకి ఇమేజ్. నాకు టాప్ రైట్ సైడ్ కావాలన్నా, బాటంలో కావాలన్నా, మిడిల్లో కావాలన్నా, సెంటర్లో కావాలన్నా ఇమేజ్ అనేది మూవ్ చేసుకోవాలి, నాకు ఆ పొజిషన్లోనే కావాలి అనుకున్నప్పుడు ఏం చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ రైట్ నొక్క అటుకెళ్ళి చూడండి, రైట్కి వెళ్ళిందా. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ పెట్టి రైట్ పెట్టాను, రైట్కి వెళ్ళిందా.
ఇప్పుడు మనకి ఏం చేయాలంటే నాకు రైట్ బాటమ్ కావాలి, రైట్లో ఉండాలి కానీ బాటంలో కావాలి ఇమేజ్. రైట్లో మీకు టాప్లో ఉంది కదా, టాప్ కాదు మిడిల్ కాదు, కొంచెం పైన ఉండాలి. ఏం కావాలి, బాటంలో కావాలి. కొంచెం కిందకు వచ్చింది కదా రైట్ సైడ్ బాటంలో, బాటం కాదు, ఇక్కడ వస్తుంది బాటమ్ అంటే ఇక్కడ కిందకి రావట్లేదు, కంటెంట్ మాత్రమే తీసుకుంటుందండి ఇమేజ్. కంటెంట్ పెంచడం అండి. ఓకే అండి, అర్థమైందండి. కంటెంట్ పెంచాను కదా కిందకు వచ్చింది. అరే మీరు కంటెంట్ తీసేస్తే పైకి వచ్చేస్తుంది, చూసారా? ఎంత కంటెంట్ ఉంటే అంతవరకు వస్తుంది. ఓకే, ఇప్పుడు బాటంలో పెట్టాను. నాకు బాటమ్ ఎట్లా రావాలంటే బాటంలో ఒక రైట్ సైడ్ కావాలి. సో బాటమ్ అని వాల్యూ తీసుకొని స్పేస్ ఇచ్చి రైట్ అని రాస్తాం. రైట్ సైడ్ వెళ్ళింది కదండి బాటంలో, ఇందాకంటే రైట్ సైడ్ వెళ్ళలేదు, జస్ట్ బాటమ్ అనగానే ఆ రైట్కి లెఫ్ట్కి స్పేస్ ఇచ్చి సెంటర్లో బాటంలో ఉంది. టాప్ లెఫ్ట్ డిఫాల్ట్ వాల్యూ అది టాప్ లెఫ్ట్. సో అది తీసుకోవాల్సిన డిఫాల్ట్ వాల్యూ. సో టాప్ రైట్ ఇస్తాం, రైట్ సైడ్ వెళ్ళింది చూసారా? ఆడ ఎంత ఉండాలి, ఉంటారు ఉండండి, ఉంటారు. చూడండి ఎట్లా ఉంటే వాల్యూస్ మనకి లెఫ్ట్కి వచ్చి టాప్ సెంటర్ బాటమ్, టాప్ సెంటర్ బాటమ్, టాప్ సెంటర్ బాటమ్, ఇట్లా ఈ వాల్యూస్ అన్ని తీసుకోవాలి. చూడండి కరెక్ట్గా ఒకసారి ఈ వాల్యూస్ యూజ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ టాప్ కావాలనుకుంటే లెఫ్ట్ టాప్ అని పెట్టుకోవాలి, అదే లెఫ్ట్ సైడ్ సెంటర్లో కావాలంటే లెఫ్ట్ సెంటర్ అని పెట్టుకోవాలి. ఇప్పుడు ఎట్లా అంటే మనం రైట్ లెఫ్ట్ చూసాం కదా, టాప్లో సెంటర్ యూజ్ చేద్దాం ఒకసారి. చూసారా టాప్లో సెంటర్లో వచ్చింది, లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ ఉంది, రైట్ సైడ్ స్పేసింగ్ ఉంది, మధ్యలో సెంటర్లో వచ్చింది. సెంటర్ తీసేసి రైట్ పెడితే రైట్ సైడ్ వెళ్ళిపోయింది. ఆ టాప్లో ఇప్పుడు మనం సెంటర్లో చేసుకోవాలనుకుంటున్నాం. సో సెంటర్ని పెట్టి సెంటర్కి వచ్చింది చూసారా ఇమేజ్. సెంటర్లో ఏంటి, టాప్ లెఫ్ట్ ఆర్ ఓకే లెఫ్ట్కి వచ్చింది చూసారా, సెంటర్ లెఫ్ట్కి. సో సెంటర్ రైట్కి వస్తాం, రైట్కి వెళ్ళింది చూసారా. సెంటర్ టాప్ సెంటర్ బాటమ్ అన్న, బాటమ్ సెంటర్ అన్న, సెంటర్ బాటమ్ అన్న, ఆ బాటమ్ సెంటర్ అన్న, టాప్ సెంటర్ అన్న, టాప్ సెంటర్ టాప్ అన్న, అదే పొజిషన్. అర్థమైందండి వాల్యూస్ ఎట్లా తీసుకున్నాం ప్రాపర్టీకి బ్యాక్గ్రౌండ్ పొజిషన్కి. లేదుగా, కన్ఫ్యూజన్ లేదుగా. వాల్యూస్ ఈ వెబ్సైట్ యూజ్ చేసుకుంటే క్లియర్గా ఉంటుంది మీకు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తే రిపీట్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ పొజిషన్స్ కూడా ఎట్లా చేసుకోవాలో కూడా అర్థమైపోయింది. నెక్స్ట్ అటాచ్మెంట్. అటాచ్మెంట్ ఏంటంటే నెక్స్ట్ టాపిక్ ఏదంటే బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్. ఎట్లాగంటే బ్యాక్గ్రౌండ్ తీసుకొని అటాచ్మెంట్ రాసుకున్నాం కదా. ఇక్కడ చూడండి మీకు ఆప్షన్స్ ఉన్నాయి,
ఫిక్స్డ్, స్క్రోల్, లోకల్. ఫిక్స్డ్ ఏంటంటే మీకు అట్లా ఫిక్స్గా ఉంటారు అట్లా చూడండి, అట్లాగే ఉంటారు. మీ ఫిక్స్డ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ అదే నేను వెబ్సైట్లో ఇచ్చేస్తాను, మీకు అర్థమవుతుంది బాగా. సపోజ్ చూడండి, సపోజ్ ఈ ఇమేజ్ ఉందా, ఇమేజ్ చూసారా, మనం స్క్రోల్ చేస్తుంది ఇమేజ్ పైకి వెళ్ళిపోతుంది కదా, నెక్స్ట్ కంటెంట్ వచ్చింది కదా, ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాం, మనం స్క్రోల్ చేసాం కదా, నెక్స్ట్ కంటెంట్ వచ్చింది కదా ఇక్కడ. అదే మన పైకి స్క్రోల్ చేస్తే పైన ఇమేజ్ వచ్చింది, మళ్ళీ దీనిపైన కంటెంట్ మనం చూసాం కదండి. ఇప్పుడు మనం అంటే స్క్రోల్ చేస్తుంది, స్క్రోల్ అయ్యి పైకి వెళ్తుంది, అప్ అండ్ డౌన్ అవుతుంది. అప్ అండ్ డౌన్ అవ్వకుండా ఈ ఇమేజ్ ఇక్కడే ఉండిపోవాలి, ఎంత స్క్రోల్ చేసినా అక్కడే ఉండిపోవాలి. పొజిషన్ అటాచ్మెంట్ ఎట్లాగంటే ఏమంటారా, చూడండి, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అని పెట్టాను అంటే ఆ ఇమేజ్ అట్లానే బ్యాక్గ్రౌండ్ ఫిక్స్ అయిపోయి ఉండాలి. మీరు ఎంత స్క్రోల్ చేసినా, ఎట్లాంటి యాక్సెస్ చేసినా, ఏం చేసినా సరే అక్కడే ఫిక్స్ అయిపోయి ఉండాలి. అట్లా అయిందో చూద్దాం. చూడండి, ఇమేజ్ ఉంది కదా, పైకి స్క్రోల్ చేస్తాను చూడండి, కిందకు వస్తుందండి ఇమేజ్, అసలు పైన ఉంది కదా. ఫస్ట్ పారా 1 నుంచి మనం ఇన్ని డౌన్కి వచ్చినా సరే ఆ ఇమేజ్ పైన ఉంది. యాక్చువల్గా అయితే ఇమేజ్ ఇలా స్క్రోల్ చేసినప్పుడు పైకి వెళ్ళిపోవాలి, నెక్స్ట్ మనకి ఇమేజ్ ఇట్లా కనిపించుకోవాలి, నెక్స్ట్ కంటెంట్ కనిపించాలి. కానీ మనకి ఎంత స్క్రోల్ చేసినా ఇమేజ్ అక్కడ ఫస్ట్లో ఆపోజిషన్లో ఉంది, చూసారా. అర్థమైందండి లాజిక్. అట్లా రావాలంటే ఏం చేసుకున్నాం మనం, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అని పెట్టాం. అదే మనం ఫిక్స్డ్ తీసేసి స్క్రోల్ అని పెడితే చూడండి, నార్మల్ మన పీడిఎఫ్ చేస్తాం కదండి, నార్మల్ వీటిలాగే స్క్రోల్ అవుతుంది, ఇమేజ్ పైకి వెళ్ళిపోయిన స్క్రోల్ అవుతుంది కదా, అట్లానే ఇది కూడా స్క్రోల్ అయ్యింది. చూడండి, మళ్ళీ రిపీట్ అవ్వలేదు కదా. అర్థమైందండి. స్క్రోల్ అని పెట్టినా పెట్టకపోయినా అవసరం లేదు, ఎందుకంటే డిఫాల్ట్ అది ఇమేజ్ అట్లా ఉంటుంది. ఫిక్స్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు సపరేట్గా అటాచ్మెంట్. యూజ్లే ఉంటాయి. స్క్రోల్ ఫిక్స్డ్ అంటే ఓన్లీ 2 ప్రాపర్టీస్, 2 వాల్యూస్ ఉన్నాయి అంటే. ఇప్పుడే చెప్పిన అర్థమైందా అండి.